నేను నాశనం చేస్తాను, నువ్వు ఓడని కట్టాలి, ఆ యొక్క వాగ్దానం, నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాను అని చెప్పినప్పుడు ఆయన స్థితికి మించిన వాగ్దానం. మోషే 40 సంవత్సరాలు మోషే ఇంక గొర్రెలతోనే మాట్లాడారండి, గొర్రెలతోనే ఉన్నాడు. అటువంటి మోషేని దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను ఐగుప్తులో నా ప్రజలు తీసుకోవడానికి ఒక నాయకుడిగా వెనుకున్నాను. ఆయన స్థితికి మించిన వాగ్దానం. తరువాత అబ్రహాముని మనం చూస్తే, అబ్రహాము విగ్రహారాధనలో ఉన్నాడు. అబ్రహాము, నువ్వు బయటికి వస్తే నిన్ను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆయన స్థితికి మించిన ఆశీర్వాదం. బైబిల్లో ఎంతోమంది భక్తుల జీవితాల్లో వారి స్థితికి మించిన ఆశీర్వాదం ఇవ్వడమే కాదు, కానీ ఆ ఆశీర్వాదం అనుభవించేటట్లుగా చేసిన దేవుడు నా జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించరా అండి? ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించరా?